ఉగ్రవాదులు టార్గెట్ చేసి హిందువులను చంపారు. ఇది సత్యం అంతే. వాళ్ళు అన్న మాట నాతో ఏంటంటే, మధుసూదన్ గారి భార్య ఇఫ్ ఆమె ముస్లిం నన్ను స్పేర్ చేసేవాళ్ళు సార్. మేము చేసింది పాపం బీయింగ్ హిందూ పుట్టడమా మేము చేసింది? కనీసం మా చేతుల్లో ఆయుధాలు కూడా లేవే, మేము సైనికులం కూడా కాదే. మేము బిడ్డలు ఇద్దరు అక్కడే ఉన్నారు. నేను ఆలోచించలేదు ముందు. నేను అనుకున్నాను ఆయన ఒక్కైనా వెళ్ళారేమో, అలా చనిపోయారేమో అనుకున్నాను. కానీ అయితే కుటుంబం అంతా ఉంది, ఇంకో ఇంకో 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. అందరి ముందు దారుణంగా చంపేస్తే, ఇంకా ఇది భారతదేశం కాబట్టి చాలా 7 దశాబ్దాల తర్వాత మాట్లాడుతున్నాం మనం. కశ్మీర్ని 3 సార్లు, మన పాకిస్తాన్ని 3 సార్లు ఓడించాం. సహనం ఎక్కువైపోయింది మన దేశానికి. ఎందుకంటే కంట్రీ మనుషులే సహనం ఎక్కువ మనకి. ఏదైనా అతి చేస్తే మంచిది కాదు. ఇంత 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికని చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతం అడిగి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పని ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులేమో. కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఆ బలం మనం చూపించాలి. మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా? ఆయన ప్రాణాలు పోయినాయి. ఆయన బిడ్డల పరిస్థితి ఏంటి? ఆయన భార్య పరిస్థితి ఏంటి? మెరిట్ మీద ఉద్యోగం సంపాదించుకున్న అబ్బాయి, ఒకటే కంపెనీలో నిలబడి ఆ మెరిటోరియస్గా ఎదిగినవాడు. ఒకటే మాట ఆయన మా మిస్సెస్ మాట్లాడుతూ ఉన్నారు, మాకు ఏం ఆశలు లేవు సార్. మేము సింపుల్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము టీవీల్లో కనిపిస్తామని మా కళ్ళలో కూడా ఉండదు. కానీ మా దురదృష్టం ఇలా కనిపించాం మేము టీవీలోనే. నా భర్త చనిపోయినప్పుడు ఇలా మేము టీవీలో కనిపించి మా బతుకులు బయటకు వచ్చినాయి. నా భర్త చనిపోయాడు, అది చెప్పుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందని. వెళ్ళినప్పుడు బిగినింగ్లో ఆవిడ నన్ను ఎంత ఒక నిష్ఠూరంగా మాట్లాడారంటే బాధపడుతున్నారు. మిమ్మల్ని అనకూడదని మళ్ళీ అన్నారు. మీరందరూ ఇస్తేనే కదా నమ్మకం. ఇది మోదీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కదా మేము భరోసాతో కదా మేము వెళ్ళింది. మేము కశ్మీరు ఇన్ని కోట్ల మంది వెళ్ళారని మీరు అందరూ చెప్తేనే కదా మేము వెళ్ళాం కశ్మీరు. మమ్మల్ని ఇలా పెట్టేశారు ఏంటనేది ఆవిడ మాట్లాడుతుంటే నాలో మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని చూశారు ఆవిడ. ఆ తిట్లు నేను తీసుకున్నాను. ఆవిడ సారీ చెప్తున్నారు కానీ నాకు అర్థం లేదమ్మా, మీరు ఎంత తిట్టాలో తిట్టను, ఏం పర్లేదన్నాను. మీ కోపం ఎవడో ఒకరు మీరు చూపించాలి. మీరు కోపం మా మీద చూపించండి, పర్లేదన్నా.